ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. కర్కాటక రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసంలో 29వ తేదీ మంగళవారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే వినకూడని ఒక నిజం తెలుస్తుంది. అది కూడా మధ్యాహ్నం 2:30 తర్వాత ఇలా జరగబోతుంది. ఆ నిజం ఏమిటి, ఏం జరుగుతుంది, వీరికి ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీరి యొక్క మాటే అందరూ అధికంగా గౌరవిస్తూ ఉండాలని అనుకుంటారు. సంఘంలోనూ సమాజంలోనూ వీరికి బంధువుల్లోనూ కుటుంబంలో కూడాను స్నేహితుల్లో ఉద్యోగ స్థానంలో వ్యాపార స్థానంలో చక్కటి గుర్తింపు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశికి సంబంధించి సాహసోపేతమైన కార్యాలు అలాగే పనిముట్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారికి సంబంధించి ఎప్పుడూ కూడాను గ్రహ స్థితి కష్టతరంగా నడుస్తూ ఉంటుంది. అన్ని పనులు కూడా ఇతరులకు తేలికగా అయ్యేటటువంటి పనులు ఈ రాశి వారికి కష్టతరంగా నడుస్తూ ఉంటాయి. అయినప్పటికీ ధైర్యంతో సాహసవంతులుగా ఎప్పుడూ ముందు ఉండి పనులు అన్నింటినీ పూర్తి చేస్తారు. ఇక నలుగురిలో ఎప్పుడూ కూడాను పేరు ప్రఖ్యాతలు మర్యాదలు గడిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో మేలుకర ఫలితాలు కలగబోతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా చూస్తే మధ్యాహ్నం 2:30 తర్వాత కొన్ని వినకూడని నిజాలు తెలుసుకుంటారు. అవి మీ జీవిత భాగస్వామికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామికి సంబంధించినవి కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులకు సంబంధించినవి కావచ్చు. తెలియనటువంటి కొన్ని నిజాలు అనేటివి వీరికి ఈ రోజు తెలవబోతున్నాయి. ఈ రకమైన నిజాలు తెలియడం కారణంగా వీరి వెనుక ఇంతవరకు జరిగిన పరిస్థితులు ఏమిటి అని వీరు అవగాహన చేసుకుని ఈ విషయాలు ఎలా తెలుసుకోకుండా ఇంతవరకు నేను ముందుకు వెళ్లానా అంటూ నిజాలు వినలేక అత్యంత షాక్ కి గురి అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ విధంగా తెలుసుకోలేకపోయామా అంటూ వీరు ఆశ్చర్యానికి లోను అవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల నుండి తేలుకొని నిజాలు గ్రహించి పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో గ్రహిస్తారు. ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. వీరికి సంబంధించి శుభ సమయాలు వెళ్లి విరియబోతున్నాయి. జీవిత భాగస్వామితో అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో చక్కటి సందర్భంలో వీరికి వివాహ ప్రస్తావన వస్తుంది. చక్కని సమయానికి వీరికి వివాహం అనుకూలంగా మారుతోంది. దీనికి సంబంధించి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. వివాహానికి సంబంధించి శుభ గడియలు రాబోతున్నాయి. విదేశీయానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికైతే చక్కటి అప్డేట్ అయితే అందుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే గృహిణులు ఉన్నారో ఈ గృహిణులకు ఆకస్మిక బంగారానికి సంబంధించి వస్తు వాహన యోగానికి సంబంధించిన పరిస్థితులు కూడా వీరికి అనుకూలించబోతున్నాయి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క ప్రేమాభిమానాలు దక్కుతాయని చెప్పుకోవాలండి. వీరికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు చూసి వీరు అదృష్టవంతులని చెప్పుకుంటారు. ఎందుకంటే పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి పరిస్థితులు కొన్ని చేదు సంఘటనల తర్వాత వీరికి ఎదురు కాబోతున్నాయి. కొంచెం ఓర్పుని సహనాన్ని ప్రదర్శిస్తే గనక భగవంతుడు వీరి యొక్క సహనాన్ని ఓర్పుని పరీక్షించి వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను పఠించండి. శుభకర ఫలితాలు తప్పక పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.